ఓం శ్రీ మాత్రే నమః. బల్లగుద్ది చెబుతున్న రేపటి నుండి మీనరాశి వారి లైఫ్ పూర్తిగా మారిపోతుంది. ఆగస్టు నెల 15, 16 తేదీల్లో మీరు నెంబర్ 1గా ఎదిగి చూపించే సత్తా రాబోతోంది. మీ జీవితంలో మీరు మునుపెన్నడూ కూడా చూడలేనటువంటి అదృష్టకరమైన మార్పులు మీరు మీ జీవితంలో చూస్తారని చెప్పడంలో సందేహం అయితే లేదండి. అసలు మీనరాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది, భవిష్యత్తులో వీరికి ఏ విధమైన మార్పులు అయితే రాబోతున్నాయి, ఈ మీనరాశి వారికి విద్య, ఉద్యోగ, వ్యాపార, వైవాహిక జీవితాల్లో ఎటువంటి మార్పులు వీరు చూడబోతూ ఉన్నారు అన్ని విషయాల గురించి కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని విసుగు చెంది ఉన్నారా? మీలో చాలామంది తెలిసిన గురువుగారు ఎవరైనా ఉంటే చెప్పండి అని అడుగుతున్నారు కదండి. శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం సిద్ధాంతి గారు ఎటువంటి సమస్యలకైనా చిటికలో పరిష్కారం చూపిస్తున్నారు. ప్రేమ సమస్యలు, భార్యాభర్తల సమస్యలు, అనుకున్న పనులు కాకపోవడం, నమ్మిన వారు దూరం కావడం, ఇలా ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చెబుతున్నారు. గురువుగారి ఫోన్ నెంబర్ 9515466718. ప్రేమ సమస్యలకి, భార్యాభర్తల సమస్యలకి ప్రత్యేకమైన పూజల ద్వారా పరిష్కారం చూపిస్తున్నారు. నమ్మకంతో గురువుగారికి కాల్ చేసి మీ సమస్యలకి పరిష్కారం పొందండి. దూరంగా ఉన్నవారికి ఫోన్ ద్వారా కూడా జాతకం చెబుతున్నారు. అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. ద్వాదశ రాశులలో మీనరాశి చివరిది. ఇది రాశి చక్రంలో 12వ రాశి. పూర్వభద్ర 4వ పాదం, ఉత్తరభద్ర 1, 2, 3, 4 పాదములు, రేవతి 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు మీనరాశికి చెందుతారు. మీనరాశిని శరీరాశి, ద్విస్వభావ రాశి, జలతత్వ రాశి అని కూడా పిలుస్తారు. రెండు చేపలు ఒకదాని తోక వైపునకు మరి ఒక దాని తల ఉన్నట్లుగా ఈ రాశికి సంబంధించిన చిహ్నంగా శాస్త్రాలలో చెప్పబడి ఉంది. మీనరాశికి సంబంధించినటువంటి వారికి సమయంలో వీరి జీవితంలో చాలా మార్పులు అయితే చూస్తారు. వీరు కోరుకున్న జీవితం వీరికి ఈ సమయంలో లభించబోతోంది. అన్ని విధాలుగా కూడా వీరికి అనుకూలత అనేది అధికంగానే ఉంటుంది. వీరి ప్రయత్నాలు అన్నీ కూడా ఫలిస్తాయి. ఏ పని ప్రారంభించినా తోటివారి సహకారంతో సజావుగా పూర్తి అవుతుంది. నలుగురిలో మంచి పేరు సంపాదిస్తారు. కుటుంబ సౌఖ్యం కలదు. ఇష్టదైవ ప్రార్థన మరింతగా మేలుని చేస్తుంది. శ్రీ లక్ష్మి కటాక్షం అనుకూలంగా ఉంటుంది. ఆర్థిక కృషి విజయవంతం అవుతుంది. ఉద్యోగంలో ఆత్మవిశ్వాసంతో ధర్మబద్ధంగా పనిచేయండి. వ్యాపారంలో ప్రతి అడుగు కూడా జాగ్రత్తగా వేయండి. వివాదాలకు దూరంగా ఉంటూ కుటుంబ సభ్యుల సూచనలతో ముందుకు సాగితే మీకు అంతా కూడా మేలే జరుగుతుంది. నవగ్రహ ధ్యాన శ్లోకాలు చదవడం శుభప్రదమైన ఫలితాలు అందిస్తుందని కూడా చెప్పడంలో సందేహం అయితే లేదండి. ఈ మీనరాశికి సంబంధించినటువంటి వారికి సమయం వీరి జీవితంలో వీరు ఇప్పటి వరకు కూడా చూడలేనటువంటి మార్పులు అనేవి మీరు చూస్తారు. అన్ని విధాలుగా కూడా అనుకూల వాతావరణం అయితే మీకు కనిపిస్తుంది. మీరు అనుకున్న కార్యక్రమాలన్నీ కూడా ఈ సమయంలో నెరవేరుతాయి. ఈ రాశికి సంబంధించినటువంటి వారికి వీరి విద్యా, ఉద్యోగ, వ్యాపార, వైవాహిక జీవితాల్లో ఎటువంటి మార్పులు రాబోతున్నాయో ఇప్పుడు మనం తెలుసుకుందామండి. మీనరాశి వారికి సమయం ఆరోగ్యం పైన శ్రద్ధ అనేది చాలా అవసరం. జన్మశని వలన నీరసము, మానసిక ఆందోళన ఉంటాయి. అయినప్పటికీ రాశి అధిపతి గురుడు బలంగా ఉండడం, 6వ ఇంట్లో కేతువు, సూర్యుడు ఉండడం వలన పాత రోగాల నుండి మీరు కోలుకుంటారు. మీరు అనారోగ్యాల నుండి త్వరగా బయటపడతారు. అయితే జన్మశని కారణంగా ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యం తగదు. వ్యాపారాలు నెల మొదటి భాగంలో కొన్ని ఇబ్బందులు అనేవి ఇప్పటి వరకు కూడా మీరు ఎదుర్కొని ఉన్నా 3వ వారం నుండి కూడా మంచి అభివృద్ధి అయితే చూస్తారు. రాబడి కూడా అప్పటి నుండే పెరుగుతుంది. ధనాధిపతి కుజుడు 7వ ఇంట్లో భాగస్వామ్య స్థానంలో ఉండడం వలన భాగస్వామ్యులతో ఆర్థికపరమైన విషయాల్లో పారదర్శకంగా ఉండడం చాలా ముఖ్యం. విద్యార్థులకు ఇది చాలా మంచి సమయము. 6వ ఇంట్లో కేతువు సూర్యుడు ఉండడం వలన పోటీ పరీక్షల్లో అద్భుతమైన విజయం సాధిస్తారు. మీ ఏకాగ్రత మరియు పట్టుదల కూడా పెరుగుతాయి. కష్టపడి చదివితే ఆశించిన ఫలితాలు మించి విజయాన్ని సాధిస్తారు. ఈ సమయంలో మీరు గ్రహాల ప్రతికూల ప్రభావాలను తగ్గించుకొని సానుకూల ఫలితాలను పెంచుకోవడానికి కొన్ని పరిహారాలు పాటించాలి. ఈ మీనరాశి వారు శని కొరకు ఇది అత్యంత ముఖ్యమైన పరిహారము. ప్రతి శనివారం హనుమాన్ చాలీసా పఠించండి మరియు శివాలయానికి వెళ్ళి శివునికి అభిషేకం చేయించండి. పేదవారికి సహాయాన్ని చేయండి. రాహువు కొరకు అనవసరమైన ఖర్చులు
మానసిక గందరగోళం తగ్గడానికి దుర్గాదేవి స్తోత్రాలను పఠించండి. కేతువు కొరకు శత్రువులపైన విజయము, ఆరోగ్య సమస్యల నుండి ఉపశమనం కోసం ప్రతిరోజు గణపతిని ఆరాధించండి. గురువు కొరకు మీ రాశి అధిపతి బలాన్ని పెంచుకోవడానికి గురువులను గౌరవించండి. ప్రతి గురువారం ఓం రుం బృహస్పతే నమః అని జపించండి. మీకు అన్ని విధాలుగా కూడా అనుకూలత అనేది అధికంగానే ఏర్పడుతుంది. చూశారు కదా, ఈ మీనరాశి వారి గురించి తెలుసుకున్నారు కదండి. ఇక మీనరాశి వారి గుణగణాలు ఏమిటి కూడా ఇప్పుడైతే మనం ఈ వీడియో ద్వారా క్లియర్గా తెలుసుకుందాం. మీనరాశి వారి గుణగణాలు చూసుకున్నట్లయితే కనుక వీరు చాలా ప్రశాంతమైన మనస్కులై ఉంటారు. కోపం త్వరగా రాదు. ఒకవేళ కోపం వస్తే అది చాలా విపరీతంగా ఉంటుంది. వృత్తి ఉద్యోగాలు స్వయంగా ఏర్పరచుకునే సామర్థ్యాన్ని వీరు కలవారుగా ఉంటారు. మీనరాశి వారి వీరి జీవితంలో స్థిరత్వం కోసం చాలా కష్టపడతారు. వృత్తి ఉద్యోగాల్లో చాలా ఒడిదుడుకులు అనేవి వీరికి తరచుగా వస్తూ ఉంటాయి. వీరికి కళా సాహిత్య రంగాల్లో మంచి ఆసక్తి నిపుణత కూడా ఉంటాయి. వంశపారంపర్యంగా లభించిన ఆస్తులు వృద్ధి చేస్తారు. ఇతరుల మాయమాటల ప్రభావం వీరి మీద చాలా కాలం చూపిస్తుంది. నిదానం అవసరమని నిదానంగా వీరు గ్రహిస్తారు. వంశగౌరవం, మంచితనం చాలా వరకు వీరిని ఆదుకుంటుంది. ఎవరో అద్భుతాలు చేసి వీరిని ఉద్ధరిస్తారు అని చాలా కాలం పాటు వేచి చూస్తారు. ఆ విధంగా విశ్వసిస్తారు. చివరకు వీరే కష్టపడి అనుకున్నది సాధిస్తారు. ఈ రాశి వారు సామర్థ్యం లేని మనుషులను ప్రోత్సహించడం వలన వీరి యొక్క సమయాన్ని వృధా చేసుకుంటారు. పూర్వభద్ర నక్షత్రంలో జన్మించిన వారు పొడవుగా ఉంటారు. బలిష్టమైన దేహాన్ని కలవారుగా ఉంటారు. వెడల్పైనటువంటి ముహాన్ని కలవారుగా ఉంటారు. పెద్ద పెద్ద దంతాలు వీరు కలిగి ఉంటారు. కోపం ఎక్కువగా ఉంటుంది. స్వేచ్ఛా జీవితాన్ని వీరు కోరుకుంటారు. ఉత్తరభద్ర నక్షత్రంలో జన్మించిన వారు భారీ విగ్రహంగా చాలా పెద్దగా ఉంటారు లేదా చాలా బక్కపాల్చిగా ఉంటారు. తీక్షణమైన చూపులను కలిగి ఉంటారు. పెద్ద పెద్ద చెవులతో ఒక రకమైనటువంటి ఆకర్షణ వీరిలో ఉంటుంది. మాట కూడా చాలా పౌరుషంగా ఉంటుంది. వీరి ముఖంలో ఎప్పుడు కూడా భావాలు బయటకి కనిపించవు. తమ స్వశక్తితో మీరు పైకి వస్తారు. రేవతి నక్షత్రంలో జన్మించిన వారు కొద్దిగా ఎత్తుగా ఉంటారు. కొద్దిగా వయసు వచ్చిన తర్వాత స్థూలకాయలు అవుతారు. గుండ్రటి ముఖాన్ని, విశాలమైనటువంటి నుదురు కలవారుగా ఉంటారు. మనసులోని భావాలు మనకి ముఖంలో చాలా స్పష్టంగా కనబడతాయి. భావోద్వేగాలు వీరికి అధికంగా ఉంటాయి. ప్రేమ, దయ, చాలి కూడా వీరు కలవారుగా ఉంటారు. మీనరాశి వారికి అధిపతి గురువు కావున వీరు కనకపుష్య రాగాన్ని ధరించాలి. కనకపుష్య రాగాన్ని బంగారంలో చూపుడు వెలుగు ధరిస్తే మేలు. ఉత్తరభద్ర నక్షత్రానికి అధిపతి శని కావున వీరు నీలం ధరిస్తే మేలు. రేవతి నక్షత్రానికి అధిపతి బుధుడు కావున జాతి పచ్చను ధరిస్తే చాలా మంచిది. మీనరాశి వారి ఏకముఖి రుద్రాక్ష ధరించడం వలన శుభ ఫలితాలు పొందుతారు. పూర్వభద్ర నక్షత్రం వారు పంచముఖి రుద్రాక్ష ధరించాలి. ఉత్తరభద్ర నక్షత్రం వారు సప్తముఖి రుద్రాక్ష ధరించాలి. రేవతి నక్షత్రం వారు చతుర్ముఖి రుద్రాక్షను ధరించాలి. సుబ్రహ్మణ్య స్వామి వారికి అభిషేకం చేయించడం వలన వీరు శుభ ఫలితాలు పొందుతారు. చూసారు కదా, మీనరాశి వారి గురించి అయితే తెలుసుకున్నారు కదండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. అలాగే మీనరాశిలో మీ స్నేహితులు కానీ కుటుంబ సభ్యులు కానీ ఉన్నట్లయితే తప్పకుండా మన వీడియోని వారితో షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.